హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను బ్యాక్ యార్డ్లో కొన్ని వర్క్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనకి బ్యాక్ యార్డ్ ఫుల్ గ్రీనరీ బాగా వస్తుంది కదా. సో కొంచెం ఎక్కడైతే చెక్కలు కనిపిస్తున్నాయో నేను ఫెన్సింగ్ లాగా పెట్టాను కదా, ఈ గ్రీన్ గ్రాస్కి అండ్ నేను మొక్కలు పెట్టుకున్న దానికి మధ్యలో సెపరేషన్ లాగా అది తీసేసి బ్రిక్స్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో అది ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆ చెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీస్తున్నాను. అది కొంచెం 2-3 ఇయర్స్ అయిపోయింది పెట్టి, సో అవి తీయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. చెక్క పెట్టినప్పుడు మేము ఏం చేసామంటే, అప్పుడు ఏదో టెంపరీగా ఈ 1 ఇయర్ పెట్టి చూద్దాము ఉంటుందో లేదో అన్నట్టుగా పెట్టామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ట్రీటెడ్ చేయలేదన్నమాట, అన్ట్రీటెడ్ వుడ్. సో అందుకే కొంచెం ఎక్కువ తడిలో అలా ఉండడం వల్ల పాడైపోయింది. సో రైట్ నౌ అందుకే తీసేసి బ్రిక్స్ పెడదామని అనుకున్నాను. ఐ థింక్ అప్పుడు నేను ఏం చేశానంటే, ఇవి నిలబడ్డానికి అని చెప్పి ఫుల్ దగ్గర కంటే వేసాను. అండ్ ఐ థింక్ ఈ గడ్డంతా చెట్టుకి వచ్చిందనమాట, ఈ దీంతో పాటు వచ్చేసింది. ఐ థింక్ వీ హ్యావ్ టు పుల్ దిస్ స్ట్రాబెర్రీ ఆఫ్. స్ట్రాబెర్రీ చెట్టు ఇది ఇంకొక చోట పాతేస్తాము. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం తర్వాత బ్రిక్స్ పెడదాం అనుకుంటున్నాం కదా, దానికి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చెక్కది తీసేస్తున్నాను. ఏదైతే ఫెన్సింగ్ లాగా వేసానో ఎడ్జింగ్ లాగా ఫస్ట్ అది తీస్తున్నాను అనమాట. బట్ ఇక్కడ ఆల్రెడీ చాలా చెట్లు వచ్చేసి ఉండిపోయి. చెట్లు తీసేయాలనుకుంటా, దీనికి సైడ్కి వచ్చేసాయి. మనకి మరీ పక్కకుంటే ఇప్పుడు కష్టం కదా మనకి వేసుకోవడానికి ఫెన్సింగ్. సో ఈ చెట్లు తీసేయాలి. ఇవి చాలా ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకుందాం. ఫస్ట్ అయితే తీయడానికి ఇక్కడ లూజింగ్ చేస్తున్నాను సాయిల్ని. ఇది వేళ్ళ దగ్గర ముళ్ళు లేవు కాబట్టి తీసేయగలిగాను. ఇవేంటంటే రాస్బెర్రీ చెట్లకి ముళ్ళులు ఉంటాయి, చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో ఈ కార్నర్కి మనం మొక్కలన్నీ తీసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది లూజన్ చేసేస్తే ఈజీగా వచ్చేయాలి మనకి. చూద్దాం. గట్టిగా హార్డ్గా ఉంది, కాస్త తవ్వాలి. సో ఇక్కడ మట్టి మరీ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఒక పాట్ తెచ్చుకొని దాంట్లో తీసుకుంటున్నాను.
అలాగే మొత్తం త్రూ కొంచెం సాయిల్ యూజ్ చేయకుండా సో ఇక్కడ ఏంటంటే 2 వేసామన్నమాట ఒకదాని మీద ఒకటి, అందుకే కొంచెం లోపలికి వెళ్ళిపోయాయి, తీయడం కష్టంగా ఉంది. మనం మొక్కలు ఫస్ట్ ఇవన్నీ తీసేసుకొని మనం ట్రాష్లో వేసుకుందాం. సో ఫస్ట్ వుడెన్ ప్లాంక్స్ తీసేసాను, తర్వాత కొన్ని చెట్లు ఏవైతే అడ్డుగా ఉన్నాయో అవి కూడా తీసేసాక కొంచెం లాన్ మూవింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ క్లీన్గా ఉంటే ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఉంటుందని. అండ్ ముందు రోజు 2 బ్రిక్స్ తీసుకొచ్చి పెట్టి చూసాము ఎలా ఉన్నాయి అని. బాగున్నాయి. 2 బ్రిక్స్ తెచ్చుకున్నాను. బ్రిక్స్ తెచ్చుకొని ఇవి నిన్న 2 పెట్టి చూశాను, బాగానే వచ్చాయి. సో మిగతావి కూడా తెచ్చామన్నమాట. సో బ్రిక్స్ తీసుకొచ్చింది ఇందులో మొన్న నా గార్డెన్ టూర్లో చూపించాను కదా మీకు వీల్ బ్యారెల్ గురించి, అందులో తీసుకొచ్చాము. లోస్ నుంచి తీసుకొచ్చాము. బ్రిక్ ఒక్కొక్క బ్రిక్ 1.43 1.63 ఎంతో అయింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేస్తున్నానని. ఫస్ట్ అయితే ఇక్కడ దీనికి కావాల్సిన స్పేస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్పేస్ చేసుకున్నాక బ్రిక్ పెడుతున్నాను. ఆర్ మేబీ ఐ థింక్ ఇంత కిందకి అవసరం లేదనుకుంటా. సో కొంచెం మేబీ దిస్ ఈజ్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఇలాగే మొత్తం త్రూ అవుట్ ద గార్డెన్ పెట్టేస్తాను. సో ఇలా వస్తుంది. సో ఒకసారి మనం పెట్టుకున్నాక ఓకే, సో ఫార్ ఎక్కడి వరకు పెట్టానో చూద్దాం. అదిగోండి, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీగానే ఉంది అసలు ప్రాసెస్. నేను ఏదో ఒకసారి యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేసేసాను. హోప్ఫుల్లీ కరెక్ట్గానే చేస్తున్నాను అనుకుంటున్నాను ప్రాసెస్ అంతా. చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ అంతా అయిపోయిందనమాట. ఎలా ఉందో చూద్దాం. అదిగోండి, అటు సైడ్ అంతా ఫినిష్ చేసేసాను. అవి పొడుగ్గా కనిపిస్తున్నాయి కదా చెక్కలు, అవి ఏంటంటే ఈ బ్రిక్స్ పెట్టక ముందు అవి పెట్టామన్నమాట ఒక 3 years బ్యాక్. సో ఇప్పుడు అవి తీసేసి బ్రిక్స్ పెడుతున్నాను. సో ఆ చెక్కలు దేనికి యూజ్ చేస్తున్నానంటే, ఇదిగోండి వెనకాల కొంచెం స్పేస్ ఉంది,
ఫెన్సింగ్కి మధ్యలో. సో అక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఐ థింక్ మీకు టైం ల్యాబ్స్లో అన్నీ పెడితే కరెక్ట్గా తెలియట్లేదు కదా, సో నేను ఒకటి చేసి చూపిస్తాను. మామూలుగా చూడండి. సో ఫస్ట్ ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ మాది వుడెన్ ఉండేది. సో అది తీసేసాక ఫస్ట్ నేను మట్టి తీసుకుంటున్నాను అనమాట. నాకు కావాల్సినంత లెవెల్లో తవ్వుతున్నాను. ఓకే, తవ్వేసాక ఒకసారి ఇట్లా స్టెబిలైజ్ చేసుకుంటున్నాను. నాకు తెలిసినంత మట్టుకు ఈవెన్గా ఉండేటట్టు చూస్తున్నాను. నెక్స్ట్ బ్రిక్ పెట్టేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బ్రిక్ పెడుతున్నాను. బ్రిక్ పెట్టినప్పుడు చూసుకుంటున్నాను అనమాట, ఇక్కడ లెవెల్ అది ఇది 2 బ్రిక్స్ కరెక్ట్గా ఉన్నాయా అని. ఇది కొంచెం కిందకి దిగింది. సో కొంచెం మట్టేసి మళ్ళీ లెవెల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం వేయాలి. ఓకే, ఇప్పుడు సెట్ అయింది లెవెల్. ఇలా వేసేసిన తర్వాత నేను ఈ మట్టిని మళ్ళీ వెనకాల ఏదైతే తవ్విన మట్టి ఉందో అది మళ్ళీ ఇటు సైడ్కి వేసేస్తున్నాను. అలాగే ఈ ఫ్రంట్లో కూడా మట్టి సెట్ చేసేసి తర్వాత ఒకసారి కాల్తో ఇట్లా ప్రెస్ చేస్తున్నాను అనమాట. అలా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి ప్రెస్ చేసేసిన తర్వాత వుడెన్ హ్యామర్తో అంతే. చూడండి అలా ఉంది. ఓకే, కంటిన్యూయింగ్ ఫ్రమ్ యెస్టర్డే. లాస్ట్ నైట్ మనం ఇక్కడ ఆపేసాం కదా, సో అది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అప్డేట్ అనమాట. ముందు రోజు కొంచెం చేశాను నైట్, అండ్ తర్వాత రోజు మార్నింగ్ ఆ చిన్న పార్ట్ చేశాను అనమాట. సో ఆఫ్టర్ 1.5 days దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. అండ్ ఈ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేయాలి. చాలా ఇంకా పైకి లేపాలి. అది అది పైకి లేపాలేమో అనిపిస్తుంది. ఇది ఎందుకంటే హైట్ లో ఉంది కదా. పైకి లేపాలి, లేపుతానే లేపు. బట్ నీ మ్యాటర్ ఎంత అవుతుందా, ఇది పల్లంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది నీకు బాగా పిల్లలు. ఇప్పుడే పల్లంలోకి వెళ్తుంది మెల్లిగా. కానీ అక్కడ హైట్ ఉంది కదా, పల్లెల్లోకి ఎందుకు వెళ్తుంది? చెట్టు హైట్ అయిపోయింది. ఇది లైన్ పల్లం మళ్ళీ గమనించుకోండి. కావాలంటే లైన్ కూడా మనం హైట్ చేసేద్దాం. మళ్ళీ చేయొచ్చు, అలా చేయొచ్చు.
కదా. అప్పుడు అది హైట్ లో ఉంటే పల్లం అయిపోతుంది. అయితే మనకి That's fine, yeah. అది సార్ డిజైన్ ఎందుకంటే ఇన్వర్టర్ లా ఉంది కదా. అదిగో. సో దీన్ని హైట్ చేస్తా. అది కొంచెం వంకరగా వచ్చింది. ఇలా ఉండాలి స్ట్రైట్గా. సుత్తే కుట్టింది మొత్తం. ఫస్ట్ అన్ని బిగ్స్ సెట్ అయిపోయాక తర్వాత కొడదామని. యా ఇది బాగానే ఉంది. యా బట్ ఇటువైపు ప్యాడింగ్ లో కింద ఇన్సర్ట్ చేయకపోతే ఎలా ఇస్తావు ప్యాడింగ్ ఇటువైపు సరిపోతుంటావు మాత్రం. ఏం ప్యాడింగ్? ఇటు సైడ్ వేస్తా మళ్ళీ మట్టి. అటువైపు మట్టి అటువైపు ఎక్కువ ఉంటుంది మట్టి. అటువైపు వేస్తా ఇటువైపు వేస్తా. ఇప్పుడు అక్కడ ఎలా వేసాను సగం బెక్క వరకు అలా వేస్తా. యా అదే ఇప్పుడు సరిపోయింది హైట్. ఇంకొంచెం హైట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకే అండ్ ఆల్సో ఈ బ్రిక్ స్పేస్ ఎక్కువ వచ్చినట్టుంది. యా Finally, after 2 days of hard work, I am done with my project. చూద్దామా, అదిగోండి కనిపిస్తుంది కదా మీకు వెనకాల. సో కవర్ చేశాను మొత్తం యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను. దేర్ యు గో. చూడండి మన మొక్కలు కూడా మంచిగా పెరిగాయి. బట్ ఈ ఇయర్ వస్తాయో లేదో నాకు డౌటే, ఎందుకంటే ఎండలు వచ్చేస్తున్నాయి. ఎండలు వచ్చే లోపే ఇవి ప్రొడ్యూస్ రావాలి, ఇంకా రాలేదు. బట్ హియర్ ఈస్ మై స్నాప్ పీస్. ఇంకా వెనకాల అవి పెట్టాలి, ఆ కర్రలు అలాగే ఉంచాను. బట్ రెస్ట్ ఆఫ్ ద యార్డ్ ఫినిష్ చేశాను. చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఫైనల్లీ ఒకసారి పైనుంచి అన్నీ చూపించేస్తున్నాను క్లియర్గా. అండ్ ఐ థింక్ బాగానే చేశాను అనుకుంటున్నాను. బ్రిక్స్ అవన్నీ కూడా అసలు చిన్న ప్రాజెక్ట్, క్విక్ ప్రాజెక్ట్, లో బడ్జెట్. ఐ థింక్ అరౌండ్ $60 అయిపోయింది ఈ బ్రిక్స్కి. ఐ థింక్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది మీకు? నా యార్డ్ మొత్తం చేసుకున్నాను కదా బ్రిక్స్ తోటి. చాలా డిఫరెంట్గా లుక్ బాగా వచ్చింది కదా. ముందే చేసి ఉండాల్సింది 3 years ago. It's never too late. So yeah, I hope you like this video. If you like the video, please give it a like and share it with your friends. And also please don't forget to subscribe to my channel if you haven't yet. See you in the next one.